వీధి పాలు చేసి ఇన్ని చేస్తారండి. అయ్యా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వాళ్ళు చూపిస్తే కమిషనర్ గారు క్యాకేసి మమ్మల్ని పిలిచి అయ్యా మీది కాదు ఇది వాళ్ళదే అని చెప్తారు కదా సార్. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారు కాకేసి అయ్యా మీ బాబు మీది కాదు ఇది వాళ్ళదే, వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు వాళ్ళదేదని మాకు చెప్తారండి. అలాగే వారేమంటారండి, మా తరపున ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, మాకు అన్ని మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని అంటున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు ఆయన తరపు ఉన్నారంటారు, మా తరపునేమో భరత్ గారు ఉన్నారంటారండి. అన్నీ వాళ్ళే చెప్తున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు అటువంటి అన్యాయం చేసే మనిషి కాదండి. న్యాయం ఎటు ఉంటే అటు వెళ్ళే మనిషి అండి. ఆదిరెడ్డి వాసు గారు అంటే రాజమండ్రి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి ఆదిరెడ్డి అప్పారావు నాన్నగారి కోసం ప్రజలందరికీ తెలుసండి. మంచివాడండి, చెడిదానికి ఎప్పుడు వెళ్ళండి ఆదిరెడ్డి వాసు గారు. అలాగని చెప్పి అతను మా ఆదిరెడ్డి వాసు గారు ఆ తలుపు వెళ్ళకపోవడంతో ఏం చేశారండి, భరత్ గారిని మా తరపు ఉన్నారని భరత్ గారిని నిందిస్తున్నారండి. భరత్ గారిని నిందిస్తే అప్పుడు ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ తరపు అయ్యి వాళ్ళకి ఏదో చేస్తారని ఆశతోటి భరత్ గారిని నిందిస్తున్నారు. అసలు ఇది అంతా రాజకీయం చేయడం ఏంటి సార్? అసలు న్యాయమేనా? మేము ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళామా? నిజంగా వాళ్ళు ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన పరిశీలించి ఏమయ్యా నువ్వు రా, ఇది నీది కాదు వాళ్ళదే అని నన్ను పిలిచి అడిగే అధికారం ఉందండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళాలండి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఆయనకి తెలియదంటే ఆయనకి తెలుసు కదా సార్, మాలో న్యాయం ఉందో అన్యాయం ఉందో. అందుకే మాకు చేయలేదు సార్. మాకు అందుకనే మాకు సారు ఫోన్ చేయలేదు. ఎందుకంటే అది న్యాయం తెలిసండి, వారి తరపే లేదు. ఈ భర్త గారిని అత్తమాను నిందిస్తే వాసు గారు ఆ తరపు వెళ్తారని ఆతృతండి. ఇది దయచేసి ఇది రాజకీయం చేయొద్దండి. ఇది రాజకీయం చేయకుండా మా కళాశాల మాకు ఇప్పించండి. వైఎంఈ వారు మీకు కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాను. మాలాంటి లేనోది మీకు అవసరం లేదండి. మీకు మీ సంఘం తరఫున మీ వాళ్ళు 100 కోటాలు పోలీసు వాళ్ళు ఏ పక్కనైనా కట్టుకొని ఆ బెడ్లు ఆ లిఫ్ట్ అవి మీరు పెట్టుకోవచ్చండి. మాది లేనోది పిల్లలు చేసే వ్యాయామం చేసే కళాశాలే కావాల్సి వచ్చిందండి. దయచేసి మాది మాకు ఇప్పించండి.